నమస్కారం పిల్లలు. మళ్ళీ యోగజ్యోతి మీ ముందుకి ఒక అద్భుతమైనటువంటి కథను తీసుకొస్తున్నది. ఇది విశ్వగురు. ఎవరా విశ్వగురు? ఇంకెవరు? మన శ్రీకృష్ణ పరమాత్మ, జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ గురించి తెలుసుకుందాం. ఆయన సుప్రీం టీచర్, పరమగురు, జగద్గురు. అందరి కొరకు ఆయన బోధన చేశారు. ప్రేమతో ఆయన విశ్వానికి అంతటికీ ఒక చక్కటి సందేశాన్ని భగవద్గీత రూపంలో ఇచ్చారు. శ్రీకృష్ణుడు జగద్గురు. ఆయన అందించిన జ్ఞానము భగవద్గీత రూపంలో ఉన్నది. భగవద్గీత బోధ అన్ని సరిహద్దులను అధిగమించే జ్ఞానాన్ని అందిస్తుంది. సమానత్వాన్ని బోధిస్తుంది. ప్రతి ఒక్కరిలో ప్రతి చోట భక్తిని ప్రేరేపిస్తుంది. గురువు అంటే ఎవరు? ఎవరు గురువు? గురువు అంటే మనలో ఉండే అజ్ఞానము అనే అంధకారాన్ని తొలగించేవాడిని గురువు అంటారు. ఆయన అది ఎలా చేస్తాడు? గురువు మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, మనలో జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తాడు. గురువు మనని జ్ఞానోదయం వైపు నడిపిస్తాడు. ఓం శ్రీ గురవే నమః. శ్రీకృష్ణుడు విశ్వగురువు, జగద్గురువు. కృష్ణుడు అందరికీ సమానమైనటువంటి ప్రేమతో బోధించాడు. కృష్ణుడు రాజులకు బోధించాడు, గోపాలులకు బోధించాడు, అందరికీ బోధించాడు. ఎటువంటి సామాజిక హోదాను కూడా పట్టించుకోకుండా అందరికీ కృష్ణుడు తన బోధను అందజేశాడు. కృష్ణుడు బోధించిన జ్ఞానం అందరికీ అందుబాటులో ఉన్నది. అందుచేత కృష్ణుణ్ణి మనము జగద్గురువు అని అంటాము. జగద్గురువు అంటే ఏమిటి? జగత్ అంటే విశ్వము. విశ్వానికి అంతటికీ గురువు. ఆయన బోధించినది విశ్వ మొత్తానికి పనికొస్తుంది కాబట్టి ఆయనని జగద్గురువు అన్నారు. ఆయన అర్జునుడికి బోధించాడు. అర్జునుడు ఒక రాజు. అలాగే చిన్నపిల్లలకు బోధించాడు, గోపాలులకు బోధించాడు, పండితులకు బోధించాడు, జ్ఞానులకు బోధించాడు. అలాగే అసుర ప్రవృత్తి కలిగి రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి దుర్యోధనుడికి కూడా బోధించాడు. అజ్ఞాని అయిన ధృతరాష్ట్రుడికి కూడా బోధించాడు. ఆయన వీరికి వారికి అని తేడా చూడకుండా అందరికీ జ్ఞానాన్ని సమానంగా పంచిపెట్టాడు. మహాభారత యుద్ధం, కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు యుద్ధానికి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడి రథానికి సారథిలాగా ఉన్నాడు. యుద్ధం మొదలైనప్పుడు అర్జునుడికి చాలా గందరగోళం కలిగింది. ఎదురు సైన్యంలో అందరూ నా బంధువులు ఉన్నారు. భీష్మ పితామహుడు ఉన్నాడు, ద్రోణాచార్యుడు ఉన్నాడు. వారిని నేను ఎలా సంహరించను? వీరందరూ నా బంధువులు కదా, గురువులు కదా, గౌరవనీయులు కదా. వీరిని నేను ఏ విధంగా వారి మీద బాణాలు వేసి కొట్టగలను? నాకు ఈ రాజ్యము వద్దు, ఈ సుఖాలు వద్దు, నేను యుద్ధము చేయను అని గందరగోళంలో పడిపోయాడు. అతను కృష్ణుణ్ణి ప్రార్థించాడు. ఓ కృష్ణ, నాకు దారి చూపించు, నాకు గురువులాగా ఉండు, నాకు దారి చూపించు అని అడిగితే కృష్ణుడు ఒక మార్గదర్శిలాగా మారి, గురువు లాగా మారి ఆ అర్జునుడికి, గందరగోళంలో ఉన్న అర్జునుడికి నిశ్చయమైన బుద్ధి కలిగేలాగా భగవద్గీతను ఉపదేశించాడు.
కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడిలో చాలా భయాందోళనలు ఉన్నప్పుడు కృష్ణుడు అతనిని తిట్టడం కానీ ఏమీ చేయలేదు. ఒక స్నేహితుడిలాగా ప్రేమపూర్వకంగా అతనికి జ్ఞానాన్ని బోధించాడు. భగవద్గీత అందరికీ ఉపయోగపడే జ్ఞానము. ఈ జ్ఞానము, భగవద్గీతలో ఉన్న జ్ఞానము అందరికీ చెందినది. గీత జ్ఞానం అందరికీ అందుబాటులో ఉన్నది. ఇది విద్యార్థులు వాడుకోవచ్చు, కార్మికులు వాడుకోవచ్చు, ఉద్యోగార్థులు వాడుకోవచ్చు. ఎవరైనా భగవద్గీతలో చెప్పినటువంటి జ్ఞానాన్ని పాటించి తమ జీవితాన్ని సార్థకం చేసుకోగలరు. గీత తల్లిదండ్రుల ప్రయాణంలో కూడా వారికి మార్గనిర్దేశం చేస్తున్నది. భగవద్గీతలో చెప్పినటువంటి జ్ఞానము అందరి కొరకు. భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు అర్జునుడికి కురుక్షేత్ర యుద్ధంలో భగవద్గీత బోధించాడు. అంత మాత్రం చేత అర్జునుడికి మాత్రమే బోధించాడని అనుకోరాదు. అది నీ కొరకు, నా కొరకు, అందరి కొరకు అర్జునుడిని నిమిత్తంలాగా పెట్టుకొని కృష్ణ పరమాత్మ మానవాళికి ఒక సందేశాన్ని ఇచ్చాడు. ఆ సందేశం ప్రకారం మనం భగవద్గీతను అధ్యయనం చేసి నేర్చుకొని దాని ప్రకారం బతికితే మన జీవితం చాలా సరళంగా, సుగమంగా ఉంటుంది. మనం చాలా ప్రశాంతమైన జీవితాన్ని జీవించగలుగుతాము. భగవంతుడైన శ్రీకృష్ణుడు ఒక ప్రేమగల గురువు. ఎంతో ప్రేమతో ఆయన భగవద్గీతను అందరి కొరకు బోధించాడు. కృష్ణుడు అన్ని జీవుల పట్ల సమాన దృష్టిని కలిగినవాడు. కృష్ణుడిని ప్రేమించేవారు ఆయనలో ఉంటారు. కృష్ణుడి ప్రేమ అందరినీ కలుపుకొని పోతుంది మరియు విశ్వవ్యాప్తం అవుతుంది. భక్తి ఒక ప్రత్యేక సంబంధాన్ని రూపొందిస్తుంది. భగవద్గీతలో కృష్ణుడు ఈ మాటనే చెప్పాడు. భగవద్గీత అధ్యాయం 9, 29వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా అంటున్నాడు: సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తేషు చాప్యహం. అర్థం ఏంటంటే, నేను అన్ని జీవుల పట్ల సమానంగా ప్రవర్తిస్తాను. నేను ఎవరితోనూ శత్రుత్వాన్ని లేదా పక్షపాతాన్ని కలిగి ఉండను. నాకందరూ సములే. కానీ నన్ను ప్రేమతో పూజించే భక్తులు నాలో ఉంటారు మరియు నేను వారిలో ఉంటాను. ఎంత అందమైన సందేశం చూడండి. భగవంతుడైన శ్రీకృష్ణునకు అందరి పట్ల విశ్వజనీనమైన ప్రేమ కలదు. కృష్ణుడు బాహ్యమైనటువంటి కారకాల ఆధారంగా వివక్ష చూపడు. ఆయన ప్రతి హృదయంలో అంతర్గతమైనటువంటి ప్రేమ కాంతిని చూస్తాడు. కృష్ణుడు ప్రతి ఒక్కరూ ప్రకాశవంతంగా ప్రకాశించడానికి సహాయం చేస్తాడు. ఆయన బోధనలు అన్ని సామాజిక భేదాలను అధిగమించాయి. కృష్ణుడిని మనం నేర్చుకునేది ఏమిటి? మొదటి పాఠం, అందరినీ దయతో గౌరవంగా చూసుకోండి. రెండవ పాఠం, దైవం పట్ల భక్తి మరియు ప్రేమను పెంపొందించుకోండి. మూడవ పాఠం, జ్ఞానం మరియు జ్ఞానాన్ని ఉదారంగా పంచుకోండి. నాలుగవ పాఠం, ఎల్లప్పుడూ అంతర్గత శాంతి మరియు ప్రశాంతతను కాపాడుకోండి. శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు ఆయన మీద ఎంతోమంది బాణాలు వేశారు. అయినా ఆయన ఏమీ చలించలేదు, భయపడలేదు. చాలా ధైర్యంగా ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. అంతేకాదు, అర్జునుడికి కూడా ప్రశాంతంగా ఉండే విధంగా బోధ చేశాడు. కృష్ణుడు నిత్య గురువు, అనగా ఎప్పటికీ ఉండేవాడు.
కృష్ణుడు అనగా ఎప్పుడో 5,000 సంవత్సరాల క్రితం ఉన్నాడు, ఇప్పుడు లేడు అలా అనుకోకండి పిల్లలు. కృష్ణుడు మనకి భగవద్గీత రూపంలో ఇప్పటికీ లభ్యమవుతూనే ఉన్నాడు. కృష్ణుడి బోధనలు గీత ద్వారా సజీవంగా ఉన్నాయి. మన అంతర్గత స్వరం కృష్ణుడి జ్ఞానంతో మనల్ని నడిపిస్తుంది. మన మనసులో, మన హృదయంలో భగవంతుడైన కృష్ణుడు మనకి చెప్తూనే ఉంటాడు. కృష్ణుడి కాలాతీత పాఠాలను ఉపాధ్యాయులు ప్రకాశవంతం చేస్తారు. అనుభవాలు మనల్ని కృష్ణుడి సన్నిధికి అనుసంధానిస్తాయి. కృష్ణుడు మన హృదయంలో మనకి ఎప్పుడూ కూడా ప్రేరేపణగా లభ్యమవుతూనే ఉన్నాడు. కృష్ణుడు మన హృదయాలను నడిపిస్తాడు. కృష్ణుడి బోధనలు మీ అంతర్గత మార్గదర్శి. లోపల ఆయన దివ్య స్వరాన్ని వినండి. నువ్వెప్పుడూ నిజంగా ఒంటరివి కావు. మనం ఎప్పుడూ ఒంటరి వాళ్ళం కాదు. కృష్ణుడు మనతోనే, మన హృదయంలోనే ఉన్నాడు. అతని జ్ఞానం నిరంతర సహవాసాన్ని అందిస్తుంది. పిల్లలారా, కృష్ణుడు మన హృదయంలోనే ఉండి వేణువుని ఊదుతున్నాడు. కాబట్టి పిల్లలారా, భగవంతుడైన కృష్ణుడు మన హృదయంలోనే ఉన్నాడు. అతన్ని హృదయంలో ప్రేమ రూపంలో కనుగొనండి. సంతోషం.